మనం ఏం చేస్తున్నాం? ఐశ్వర్యం అంటే డబ్బు వెనకాల పరిగెట్టడంలో ధనలక్ష్మి ఒక్కదాన్నే పట్టుకున్నాం. మిగతా 7 లక్ష్ముల్ని ఏం చేసామంటే మనకు తెలియకుండానే వదిలేసాం. కానీ ధనలక్ష్మి ఒక్కదాన్నే పట్టుకుని డబ్బులు సంపాదించడం వల్ల ఏమైంది అంటే మనశ్శాంతి ఉందా అని ఒకసారి ప్రశ్నించుకుంటే, ఇదివరకు ఏమీ లేకపోయినా సరే మన పెద్దవాళ్ళు పచ్చడి వేసుకుని తిన్నా హాయిగా ఆనందంగా అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు మనం చాలా గొప్పగా 5 స్టార్ హోటల్లో తిన్నా, ఏసీలో కూర్చుని తిన్నా, ఏం చేసినా సరే మనశ్శాంతిగా ఇంత ముద్ద తినలేకపోతున్నాం. అందులో అందరూ కలిసి అసలే తినలేకపోతున్నాం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే మన లోపల గుండెల్లో ఏదైతే సరిగ్గా లేదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆ సరిగ్గా రావాలి అంటే ఇంకో 7 లక్ష్ములు కూడా మనతో ఉండాలి. ఆ 7 లక్ష్ముల్లో మొదటి లక్ష్మీదేవి పేరు ఏంటి అంటే ఆదిలక్ష్మీదేవి. ఈ ఆదిలక్ష్మి ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో మన ఆత్మశక్తి అన్నది పెరగడం మొదలు పెడుతుంది. ఆత్మశక్తి ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ఏమవుతుంది అని అంటే వెంటనే మన పరిస్థితుల్ని మనం అర్థం చేసుకుని వచ్చే జ్ఞానాన్ని తీసుకోవడం ఎందుకంటే మన లోపల శక్తి ఉంటేనే నాకు జ్ఞానం వస్తుందని అర్థమవుతుంది. లేకపోతే ఏమనిపిస్తుంది అంటే నాకు వచ్చిన ఏ నాలెడ్జ్ని నేనేం చేయట్లే, తీసుకోవట్లేదు. ఎందుకంటే విసుగు కదా, ఆ విసుగు వల్ల ఇదేం చూస్తానులే అనుకుంటాం. కానీ అందులోనే మనకి బోళ్ళంత జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఉంటేనే మనం అనుకున్న పనిలో సక్సెస్ అవ్వగలుగుతాం. కాబట్టి శక్తి అన్నది ముందు ఇంపార్టెంట్. ఆ ఆదిలక్ష్మి ఆత్మశక్తిని ఎప్పుడు ఇస్తుందో, ఎందుకంటే ఆత్మశక్తి ఎలా వస్తుంది అంటే సూర్యుడి వల్ల వస్తుంది. ఆ సూర్యుడితో మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఒకే ఒక మార్గం ఏమిటి అంటే మంత్రం ఎంత బాగా చదువుతామో అంత సూర్యుడితో మనకి కనెక్షన్ ఏర్పడి తద్వారా మన లోపల ఉన్న ఆత్మశక్తి అన్నది పెరగడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఆత్మశక్తి పెరిగిందో వెంటనే విద్యాలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే విద్య. మనకి ప్రకృతి నుంచి వచ్చిన ప్రతి జ్ఞానాన్ని మనం లోపలికి తీసుకోగలుగుతాం. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టామో అప్పుడు మనకి జ్ఞానం రావడం మొదలుపెట్టిందో, జ్ఞానం ఎప్పుడు మనకి ఏమి ఇవ్వాలయ్యా అంటే వినయాన్ని ఇవ్వాలట. కానీ చాలామంది దగ్గర జ్ఞానం ఏమిస్తుంది అంటే అహంకారాన్ని ఇస్తుందిట. మరి అహంకారం ఉన్నంతసేపు ఈ జ్ఞానానికి విలువ ఉంటుందా? ఉండదు. కాబట్టి గజలక్ష్మీదేవి రూపంలో వచ్చి మనలో ఉన్న అహంకారాన్ని తీసేసి మనకి వినయాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే విద్యతో పాటు వినయం వచ్చిందో అదే మనకి ఏమవుతుంది అంటే ధైర్యం కింద మారుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏమీ లేదు. ఎవరు అంటే దుర్యోధనుడు ఉన్నాడు, అర్జునుడు, అదే పాండవులు కౌరవులు అనుకోండి. పాండవులు కౌరవులు ఉన్నారు. కౌరవులకి విద్య ఉంది, పాండవులకి విద్య ఉంది. కౌరవులకు ఉన్న విద్య ఏంటి అంటే అహంకారంతో కూడిన విద్య. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే పాండవుల విద్య ఏంటి అంటే వినయంతో కూడిన విద్య. వినయానికి అహంకారానికి ఏంటండి డిఫరెన్స్ అంటారు. ఆయన దగ్గర విద్య ఉంది, అంత విద్య ఉండి అహంకారం ఉండడం వల్ల ఏమైంది అంటే పాచికలాట ఆడారు కదా, ఆడినప్పుడు ఏమైంది వీళ్ళు ఓడిపోయారు. పాండవులు ఓడిపోయినప్పుడు పాండవులను బయటకు గెంటేశాడు. ఆయన రాజ్యం పరిపాలిస్తున్నాడు. అప్పుడు రాజ్యాన్ని హ్యాపీగా అంటే నేను అనుకున్న వాళ్ళని ఓడించినప్పుడు మనం ఏమవుతాం, హ్యాపీ కదా ఫీల్ అవ్వాలి. కానీ ఈయన హ్యాపీ ఫీల్ అయ్యాడా భయపడ్డాడా అని చూస్తే కనుక భారతాన్ని ఆయన భయపడుతూనే బతికాడు. ఏమిటి అంటే వీళ్ళు ఎక్కడున్నా సరే వెంటాడుతూ వీళ్ళని ఎలా మోసం చేయాలి, వీళ్ళు ఎలా అంటే అలా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే భయం వల్ల. ఏ మాటను వచ్చి ఏం చేస్తారో. కానీ వీళ్ళు ఏం భయపడలేదు. భయపడకుండా అడవిలో ఉన్నా సరే రాజుల్లా ఉండి ఏం చేశారు, చక్కగా విద్య ఇంకా పెంచుకుంటూ కురుక్షేత్రంలో ఎలా గెలవాలి అనుకున్నారు. వీళ్ళేంటి ఇప్పుడు ఉన్న పరిస్థితిని ఎలా దాటాలి అనుకున్నాడు. అంటే అహంకారం ఉన్నంతసేపు ఎప్పుడూ భయపడుతూ ఏం చేస్తున్నాము అని అంటే మనకు ఉన్నదాన్ని కూడా మనం కోల్పోతున్నాము అన్నది దుర్యోధనుల్లో అర్థమైతే మన దగ్గర ఏమీ లేకపోయినా సరే విద్యతో పాటు కనుక వినయం ఉంటే అన్నీ సాధించవచ్చు అని పాండవుల దగ్గర నేర్చుకున్నాం. అది గజలక్ష్మీదేవి మనకి నేర్పి ఎక్కడికి తీసుకెళ్తుంది, ధైర్యలక్ష్మీదేవిని ఇస్తుంది. ఎప్పుడైతే విద్యతో పాటు వినయం వచ్చి ధైర్యం వచ్చిందో అప్పుడు వచ్చిన ధైర్యంతో మనం చేయాల్సింది ఏంటి అంటే మన దగ్గర ఎంత ఉన్నా సరే ఆ ఉన్నదాన్ని మనం పంచుతూ వెళ్ళాలి. అంటే మనం ఏంటి అంటే ఆ ఉన్న విద్య ఏదైతే ఉందో ఆ విద్యని ప్రేమగా, ఎందుకంటే చెప్తున్నాను ఈ కాలంలో ఎవ్వరికీ కూడా
మొన్ననే నేను ఒకటి చూశాను. ఏమిటి అని అంటే, ఒకళ్ళు డాక్టర్ చదువుకున్నారు. డాక్టర్ చదువుకుంటే ఎవరో వేరే వాళ్ళు డాక్టర్ చదువుకుంటామని వచ్చారు వాళ్ళ దగ్గరికి. డాక్టర్ చదువుకుంటామని వస్తే అంటే మెళకువలు నేర్పమని. మెళకువలు అంటే మేము ఎలా వెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటివి అడుగుతూ వస్తే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకి అసలు డాక్టరే చదవద్దు, ఎందుకంటే చాలా కష్టపడాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ చెప్తున్నారు. నాకు ఒకటి అనిపించింది అక్కడ. ఏంటి అంటే ఇప్పుడు పూజ చేస్తున్నాం అనుకోండి సపోజు, ఆ పూజకి అందరూ రావాలనుకుంటావా, లేకపోతే దీనికి రాకండి, ఇప్పుడు హోమం దగ్గర కూర్చున్నారనుకో చాలా వేడొస్తుందండి మీరు వెళ్ళిపోండి ఇలా అని చెప్తారా, లేకపోతే హోమంలో కూర్చుంటే మీకు మంచిదని చెప్తావా? మనం చేస్తున్న పనిపైన మన గౌరవం ప్రేమ కనుకుంటే అందరినీ దాని దగ్గరికి రావడానికి కదా మనం ట్రై చేస్తాం. అంటే మనం చేస్తున్న పని మీద మనకేం లేనట్టు మన వృత్తి మీద. ఇప్పుడు ప్రతి వృత్తిలోనూ అలా ఉంటుంది. అది ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్న పని మీద వాళ్ళకి ఏం లేదు అంటే గౌరవం లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే అది మనకు అర్థమయ్యేటట్టు ఎవరు చెప్తారు అంటే సంతానలక్ష్మీదేవి కనుక మన దగ్గరికి ఉంటే మనం చేస్తున్న పని మనం ఎంతో ఇష్టంగా గౌరవంగా చేస్తాం. అప్పుడు ఆ పని అందరూ చెయ్యాలనుకో, ఎందుకంటే మీరు ఏ పని చేసినా అది అందరూ చెయ్యాలనే కదా కోరుకుంటారు. అంతే తప్ప నేను చేస్తున్న పని ఇంకెవరూ చేయకూడదని అనుకుంటున్నాం అంటే అర్థం ఏమిటి? మనకి ఆ పని మీద రెస్పెక్ట్ లేదు. అప్పుడు అందులో మనం ఏం సాధించలేము అని ఒకసారి ఆలోచిస్తే ఆ నెక్స్ట్ ఉన్న లక్ష్మే చెప్పేస్తుంది. ఆవిడ పేరు ఏంటి అంటే విజయలక్ష్మి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఇలా చేస్తున్నారో లైఫ్లో సక్సెస్ అన్నదాన్ని మీరు అనుభవించలేరు. ఏదొచ్చినా సరే ఇంకా ఎక్కువ కావాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా, ఏదొచ్చినా ఇంకొంచెం ఎక్కువ కావాలనిపిస్తూ ఉంటుంది. మనకు వచ్చిన దాన్ని మనం ఎంజాయ్ చేస్తే కదా ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. అది అర్థమయ్యేటట్టు చెప్పేదే విజయలక్ష్మి. ఎప్పుడైతే అది అర్థమైందో నెక్స్ట్ వెళ్తున్నాం. ఆ నెక్స్ట్ వెళుతున్నది ఏంటి అని అంటే మన దగ్గర ధాన్యలక్ష్మి. మీకు ఎప్పుడైతే విజయం రావడం మొదలుపెట్టిందో, విజయం ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఒక పనిని చాలా ప్యాషన్గా చేసినప్పుడు వస్తుంది. ఆ ప్యాషన్ వల్ల మీకు బోల్డంత అనుభవం అన్నది వస్తుందన్నమాట. ఆ అనుభవం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని మన జ్ఞానం రూపంలో ఏం చేయాలి, అందరికీ పంచిపెట్టాలి. అది మనకి చెప్పేదే ధాన్యలక్ష్మి. ఆ ధాన్యలక్ష్మితో మనం అందరికీ కనుక మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచిపెట్టడం ఎప్పుడైతే మొదలు పెట్టామో ఆటోమేటిక్గా మనకి ఎవరు వస్తారు అంటే ధనలక్ష్మీదేవి అన్నది వస్తుందన్నమాట. అది మనం ఎలా కింద నుంచి పైకి వెళ్ళాము అంటే మనం చాలా 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 బ్యాలెన్స్గా ఉండి ఎప్పుడు నిజంలోనే ఉంటాం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ డబ్బు కోసం ఎప్పుడైతే పరిగెట్టామో గ్రాఫ్ వెనక్కి వస్తుంది. అంటే ముందుకు వెళ్ళలేదు కదా, వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు ఏంటి, డబ్బులు సంపాదిస్తున్నారు, దాన్ని పట్టుకెళ్ళి ఏం చేస్తున్నారు అంటే బ్యాంకులో దాస్తున్నారు. అంటే పంచాల్సిన ప్లేస్లో ఏం చేస్తున్నాం, దాయడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే దాచామో విజయం అన్నది అనుభవించట్లే. ఎప్పుడైతే విజయం లేదో అయిష్టంగా చేస్తున్నారు. ఎప్పుడైతే అయిష్టం వచ్చిందో నెక్స్ట్ వెంటనే ఏమొస్తుంది, మన లోపల నుంచి ధైర్యం ఉండట్లేదు. ఎప్పుడైతే ధైర్యం లేదో అహంకారం వచ్చేస్తుంది. ఎప్పుడైతే అహంకారం వచ్చేసిందో మనలో ఉన్న విద్యకి అసలు విలువే ఉండదు. ఎప్పుడైతే విద్యకి విలువ లేదో శక్తిహీనత అన్నది వస్తుంది. అది మనకు అర్థమయ్యేటట్టు ఎవరు చెప్తారు అంటే రమాదేవి. రా అనే అక్షరంతో ఎప్పుడైతే పూర్తిగా మనలో ఉన్న లోపాలు ఏంటో మనకు అర్థమయ్యి మనం తొలగించుకుని బ్యాలెన్స్గా ఉండడం మొదలు పెట్టామో అప్పుడు మనం మూడో ప్లేస్లో ఉన్న ఉమాదేవి మన దగ్గరికి వస్తుంది.